భార్యతో గొడవలేనా, ప్రేమలు ఏమైనా ఉన్నాయా? జీవితం అంటే అన్నీ ఉంటాయి. మాకు ట్రైలర్లో గొడవలే ఎందుకు చూపించారు? అంటే వ్యాస్ క్యారెక్టర్లో తన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక అన్నట్టు, మాకు ట్రైలర్లో మాత్రం 2 సార్లు కోప్పడుతూనే ఉన్నారు. అంటే తనలో కొంచెం ఆ షేడ్ ఉంటుంది, ఆ షేడ్ ఉంటుంది. బట్ సో సినిమా అంతా అలానే ఉండదు. సినిమా అంతా అలా ఉండదండి. ఓకే. ఎలా సార్ అమ్మాయిని ఎలా కాస్ట్ చేశారు? చాలా ప్రామిసింగ్ ఆడిషన్స్. సూపర్. మీరు సుమంత్ గారు కనుక అవైలబుల్ లేకపోయి ఉంటే ఏంటి పరిస్థితి? ఆగేవాళ్ళం. మీరు చెప్పాలి, మీకేమైనా ఛాయిస్ ఉందా? లేదండి, నాకు కానీ టీం కానీ వెరీ ఆయన ఒప్పుకుంటే సినిమా చేద్దాం అనుకో. ఒప్పించి సినిమా అదే జరిగింది యాక్చువల్గా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఐ డెంట్ సీమ్ ఇంట్రెస్టెడ్, బట్ వెన్ ఆఫ్టర్ 3 months Sunny sent me the revised script of ఆ రివైజ్ స్క్రిప్ట్ చదివాక పడిపోయాను నేను. అసలు సందేహమే లేదు. అంటే ఐ ఓకేడ్ ఇట్. నేను ఫస్ట్ టైం నేను ఓకే చేయలేదు. అంటే ఇట్ వాజ్ ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఊరికే సారాంశం విని ఒక ఫస్ట్ వర్జన్ తింది కాదు, ఫస్ట్ వర్జన్ తింది దీప్తిది కాదు. ఆ వర్జన్ నేను విని ఇది కుదరదు అని నేను చెప్పేశాను నేను. బట్ వెన్ సనీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 months, ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 months దే కేమ్ టు మీ విత్ రివైజ్డ్ వర్జన్. సో నేను అది చదివినప్పుడు నాకు అసలు హోప్సే లేవు, ఎందుకంటే ఫస్ట్ వర్జన్ వాజ్ వద్దనుకున్నాను కదా, వద్దనుకున్నాను. ఐ ఫెల్ట్ ఇట్ వోంట్ వర్క్ హియర్. బట్ ద సెకండ్ వర్జన్, సనీస్ వర్జన్, వాజ్ జస్ట్ బ్రిలియంట్. సనీస్ అండ్ దీప్తిస్ వర్జన్ వాజ్ జస్ట్ బ్రిలియంట్. నేను అసలు ఇది నా కెరియర్లో ఎప్పుడు జరగలేదు. అయితే మీరు ఆప్షన్ కదా సార్, చాయిస్. They waited for me and 3 months later they came to me with, please read this revised script. ఫస్ట్ వర్జన్కి ఈ వర్జన్కి అసలు సంబంధమే లేదు అసలు. ఆ 3 months మీకు గట్టి పరీక్ష సమయం అవుతుంది. యా అండి. అంటే ఈటీవీ వాళ్ళకి విత్ ఈటీవీ తన్మయ్, నితిన్ అండ్ మీ, దీప్తి. సో ఏంటంటే ఇట్స్ నాకు మోస్ట్లీ ఏంటంటే సుమంత్ గారిని లైక్ ఫ్రెష్గా చూపెట్టాలి, ఎగ్జైటింగ్గా చూపెట్టాలి. ఇప్పటి వరకు ఫ్యామిలీ మ్యాన్గా కానీ ఒక సన్ వైఫ్ ప్రాపర్ అలాంటి ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు ఒక ప్రాపర్ ఫ్యామిలీ సెటప్ విత్ ద చైల్డ్, అంటే దిస్ వెరీ టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ఇలాంటి పాత్ర నేను అసలు ఇప్పటి వరకు 26 సంవత్సరాల్లో నేను ఒకసారి నా ఫాదర్ క్యారెక్టర్ వేయలేదండి. అది ఐ ఫీల్ వెరీ ఆడ్ దట్ ఐ హావెంట్ డన్ దట్ సో ఫార్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ ప్లేయింగ్ ఎ ఫాదర్ రోల్. ఎగ్జాక్ట్లీ. మనకి ప్రాపర్ హస్బెండ్ అండ్ అ ప్రాపర్ ఫాదర్.